ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యో, తలదించేటువంటి పరిస్థితి వచ్చేసిందే అని బాధతో, దిగులుతో, తెలుసో తెలియకో జరిగిన పొరపాట్లు బట్టి నీ జీవితంలో తలెత్తలేక బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నావా? దేవుని బిడ్డ, నువ్వేం దిగులు పడక్కర్లేదు. మరికొంతమంది అయితే ఏం జరిగిపోతుందో ఏమో, ఎక్కడైనా అవమానం జరుగుతుందేమో, నష్టపోతానేమో, సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందేమో, ఇంతవరకు బాగా తలెత్తి బ్రతికాం, ఇక బయటికి రాలేమేమో అని రకరకాల ఆందోళన, పరిస్థితులు బట్టి ఆందోళనలో, దిగులులో, ఇబ్బందులో ఉన్నావా? దేవుని ప్రియబిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో ఓ మంచి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఎంత అద్భుతమైన మాట. దేవుని యందు విశ్వాసం ఉంచితే అంట సిగ్గుపరచబడం. ఇంతవరకు ఒకవేళ విశ్వాసం ఉంచక సిగ్గుపరచబడి ఉంటే మర్చిపోయి ఇక మీదట విశ్వాసం ఉంచి ఎన్నడూ సిగ్గుపరచబడక తలెత్తుకునేవాడిగా ప్రభు చేతను నడిపించబడాలని ఒక తీర్మానం తీసుకోవాలి. రెండవదిగా, ఇంతవరకు నీ జీవితంలో విశ్వాసం ఉంచని వాడిగా ఒకవేళ ఉన్నట్లయితే, ప్రభువా ఇంక మీదట విశ్వాసం ఉంచి ఎప్పుడు తలపైకెత్తుకుని జీవించేటువంటి అనుభవం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. నీ జీవితంలో ఏమైపోతుందో ఏమో, ఏ బాధ వస్తుందో, ఏ కలవరం వస్తుందో, ఏ ఇబ్బంది వస్తుందో అని రకరకాలుగా నువ్వు బాధపడకుండా దేవుని యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచు. ఎప్పుడు కూడా సిగ్గుపరచబడక దేవుడు నీ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, కుటుంబస్తుల మధ్యలో, మిత్రులు, ఆప్తులు, తోబూటుల మధ్యలో, నీ పరిచర్యలో సిగ్గుపరచబడక దేవుడు నీ తలపైకెత్తి నిన్ను నడిపిస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటి, విశ్వాసం ఉంచాలి. ప్రభు తన కార్యాన్ని జరిగించి సిగ్గుపరచబడనీయక నడిపిస్తాడు. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడు అని రాయబడినట్లుగా విశ్వాసం ఉంచి సిగ్గుపరచబడనక్కర్లేని వారిగా జీవింపజేయమని, ఎవరైతే ఇప్పటికే అవమానములో, దిగులు, ఇబ్బంది, ఆందోళన తలదించారో మళ్ళీ వారి తలపైకి ఎత్తమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.